హాయ్ అండి. నేను మా పాప కోసం డే 16 స్నాక్స్లో తనకెంతో ఇష్టమైన రవ్వ కేక్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేక్ నేను ఎలా చేశానంటే, ఫస్ట్ గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు బ్రౌన్ షుగర్, 1 కప్పు పాలు పోసి మొత్తం కలిసేలా బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టించాలి. తర్వాత కేక్ పైన వేయడానికి బాదం పప్పు, జీడిపప్పు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో సాల్ట్ వేసి దానిపైన స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. పాన్ ప్రీహీట్ అయ్యేలోపు రవ్వ కూడా నానిపోతుంది. ఇప్పుడు ఆ రవ్వని మిక్సీ గిన్నెలో వేసి అందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్, 1/2 కప్పు నెయ్యి వేసి తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ని ఆయిల్ రాసి ఫ్లోర్తో డస్ట్ చేసిన కేక్ టిన్లో వేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ పైన కట్ చేసి పక్కన ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసి 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ లో పెట్టి మూత పెట్టి 35 to 40 మినిట్స్ అలానే ఉంచాలి. 40 మినిట్స్ తర్వాత టూత్ పిక్ తో గుచ్చి చూస్తే కేక్ చక్కగా బేక్ అయిపోయిందండి. ఇంకా బయటకు తీసేసి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుంచి బయటకు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.